నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోంది. మంత్రి కందుల దుర్గేష్. సంక్షేమం అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని తీరుగూడెంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక భద్రత పెన్షన్లను పెంచిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 2,000 రూపాయల నుండి 3,000 రూపాయలకి పెన్షన్ పెంచేందుకు 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పెన్షన్ను 4,000కు పెంచి ప్రజలకు 1వ తేదీనే గుమ్మం వద్ద అందించింది అన్నారు. పేదలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించామని తద్వారా పేద ప్రజల కడుపు నింపుతున్నామన్నారు. 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటన చేశామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతోనే దీపావళి నుండి ప్రజలకు 3 ఉచిత సిలిండర్లు అందజేయనున్నామన్నారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా నెరవేరుస్తామన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణానికి మంత్రి వరాల జల్లు కురిపించారు. నిడదవోలు పట్టణంలో ఇప్పటికే ఒక మినీ స్టేడియం మంజూరు చేశామని త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. స్థానిక ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతామన్నారు. తద్వారా అవసరమైన వైద్యులు సిబ్బంది వస్తారని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను పట్టణంలోకి తీసుకువస్తామని అన్నారు. పట్టణానికి సమర్థవంతంగా పనిచేయగలిగే కమిషనర్ వచ్చారని ఈ సందర్భంగా కొనియాడారు. నిడదవోలు పట్టణం అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం తరపున వచ్చే నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే టిడ్కో ఇళ్లు, డ్రైనేజీలు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి పలు సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపిస్తామన్నారు. ఎన్నికలకు ముందు తాను ఎమ్మెల్యే అని అనిపించుకోవడం కన్నా ప్రజల సేవకుడనని అనిపించుకోవడమే ఇష్టమని చెప్పానని, ఇప్పుడు ప్రజాసేవ చేస్తూ ఆ మాట నిజం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు పట్టణ కమిషనర్ కృష్ణవేణి, తహసీల్దార్ నాగరాజు నాయక్, పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్, టీడీపీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నిడదవోలు పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి నీలం రామారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గడిచిన 100 రోజుల కార్యక్రమంలో ప్రభుత్వము వివిధ శాఖలకు అనేక రకాలైన విధంగా ప్రజలకు ఏ విధంగా మేము సహాయపడగలమో ఆ విధంగా దిశానిర్దేశాలు మాకు నిర్ణయించి తగిన జీవోలను కానీ ఆర్డర్స్ని కానీ మాకు ఇస్తూ సూచనలు జారీ చేస్తూ కలెక్టర్ వారి ద్వారా అలాగే మా పై అధికారుల వారి ద్వారా గౌరవ మంత్రివర్యుల ద్వారా మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము మా టార్గెట్లను పూర్తి చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మాకు తగిన విధంగా మా సహాయ సహకారాలను అందించామని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా అధికారులందరం కూడా సంతోషపడుతున్నాము. ఆ కార్యక్రమం అంత సక్సెస్ఫుల్గా జరగటానికి సహకరించిన మా మంత్రివర్యులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ చైర్పర్సన్ వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మన ప్రియతమ నేత, మన ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారికి, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ఆహుతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో మన గౌరవనీయులు మంత్రివర్యులు మన నిడదవోలు మున్సిపల్ పట్టణ అభివృద్ధికి మనకి రోడా ద్వారా 3,10,00,000 రూపాయలు, అలాగే సీట్ రిమూవల్కి 32,71,000, మన సంత మార్కెట్ డెవలప్మెంట్కి 40 లక్షల రూపాయలు, అలాగే 22-23 15th ఫైనాన్స్ గ్రాంట్ ద్వారా 37 లక్షల రూపాయలు, అలాగే 15th ఫైనాన్స్ 23-24 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ద్వారా 47 లక్షల రూపాయలు, అలాగే 27వ వార్డులో పార్క్ డెవలప్మెంట్కి 80 లక్షల రూపాయలు. వారు ఈ 100 రోజుల్లో మన పట్టణ అభివృద్ధికి 7,88
58 లక్షలు తీసుకొచ్చిన ఘనత వారికే చెప్పుద్ది. ఎందుకంటే వారు మినిస్ట్రీ ఫారం చేసి ఆ అడవుల్లో ఉన్నా కానీ మన పట్టణ అభివృద్ధికి వారు విశేష కృషి చేసి మనకి ఈ రోజు వరకు 7,58,00,000 మన పట్టణ అభివృద్ధికి తీసుకొచ్చారండి. అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి 1,30,00,000 వెచ్చించి ఈ 100 రోజుల్లో 8,88,00,000 అభివృద్ధి పనులకి మనం శ్రీకారం చుట్టాం. అది ఎందుకు చెప్తున్నానంటే అండి, వారు ఎంత మినిస్ట్రీ అయినా ఎంత బిజీగా ఉన్నా కానీ మన పట్టణ అభివృద్ధికి ఏమి చేశారో మనం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే వారు మన నిడదవోలు పట్టణానికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయండి, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. అది వారి నోటంటేనే ఎందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు, నిడదవోలు పురపాలక సంఘం కమిషనర్ గారు అయినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఆదిబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి శ్రీ రంగా రమేష్ గారు, శ్రీ బండి సత్యనారాయణ గారు, అదేవిధంగా మన నిడదవోలు ఎంఆర్ఓ గారు కృష్ణనాయక్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సత్యనారాయణ గారు, మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నేను రామారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మందికి, అన్నిటికంటే మించి ఇంత కాలాతీతమైనప్పటికీ కూడా రమారామి ఒక 2-3 గంటల నుంచి వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, తద్వారా ఏ ప్రభుత్వం అయితే మీ అందరి ఆకాంక్షలతోటి ఏర్పడిందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలమైంది. 100 రోజుల సమయంలో ఈ ప్రభుత్వం మీ అందరి ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విధానాన్ని మీ అందరికీ గుర్తు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాటతోటి ప్రజల మధ్యకి వస్తా ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటో చెప్తున్నా, మీ దగ్గరికి మీటింగ్ వచ్చే ముందు నేను 2-3 వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని వాళ్ళకి అందిస్తున్నాం. వాళ్ళని ఒకటి అడిగాం, 3 నెలల కాలం అంటే చాలా తక్కువ సమయం ఒక ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా 3 నెలల్లో అనేక కార్యక్రమాలను చేపట్టాం కనుక ఇవి మీకు సంతృప్తినిచ్చినాయా లేదా అనేటువంటి మాట అడిగితే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఇంత తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాలు చేయడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది అనేటువంటి మాటని మీ అందరూ చెప్తా ఉన్నారు. అందుకే వారందరి యొక్క ఆమోదయోగ్యంతోనే మనం ఆ స్టిక్కర్లను అంటించడం జరిగింది. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ అందరికీ తెలుసు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఊరు వాడ తిరిగి 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి రాగానే 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేస్తామనేటువంటి మాట చెప్పారు. నిజమేనని నమ్మి అందరూ ఓట్లేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అంచెలంచెలుగా పెంచుతానని తప్పితే ఒకేసారి పెంచుతానన్న మాట చెప్పలేదు అనేటువంటి మాట చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచి 5 సంవత్సరాలకి ఆయన 3,000 చేయడం జరిగింది. అదే మన ప్రభుత్వం అయితే, మన కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏ మాట అయితే చెప్పామో మనం అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ ని 4,000కు పెంచుతాం అనేటువంటి మాట ఏదైతే చెప్పామో అది వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే మీకు 4,000 రూపాయల పెన్షన్ అందించినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటి మాటని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. అది కూడా ఆ 4,000 కూడా
వాళ్ళు చెప్పారు, వాలంటీర్లు ఉండరు, ఎవరో ఉండరు, మీకు 1వ తారీఖుకి పెన్షన్లు రావు, ఎవరో పంచిపెట్టరు అనేటువంటి మాట చెప్పి మీ ఇంటికి రావవి అనేటువంటి మాట చెప్తే మనం చేసి చూపించాం. మీరందరూ దానికి ప్రత్యక్ష సాక్ష్యం. మీరు చెప్పండి, 1వ తారీఖు వచ్చేటప్పటికల్లా మీ అందరికీ పెన్షన్ వచ్చినాయా లేదా? క్రితం నెల అయితే మనం చేసింది 1వ తారీఖున ఆదివారం వచ్చింది కనుక ఆ రోజు ఇవ్వటం ఇబ్బంది అవుతుందేమో ఆలోచనతోటి ఒక రోజు ముందుగానే 31వ తారీఖుకే మీకు పెన్షన్లు ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంటింటికి తిరిగి చెప్పిన మాట ఏంటంటే, ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఈ 4,000 రూపాయల పెన్షన్ ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి ఎలా ఇస్తాం? మన అధికారంలో లేవు. ఏప్రిల్లో లేవు, మేలో లేవు, జూన్లో కూడా లేవు. మనం అలా ఇస్తాం. కాకపోతే ఏప్రిల్లో మనం ప్రకటించాం కనుక అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని వాళ్ళు చేసినటువంటి ప్రణాళిక ఏంటంటే, మనం ఏప్రిల్లో చెప్పాం కనుక అప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఆ 1,000 రూపాయల గ్యాప్ ఏదైతే ఉందో ఆ 1,000 రూపాయలు చెప్పిన 3 నెలలకి 3,000 రూపాయలు మనం జూలైలో ఇచ్చే 4,000తో కలిపి 7,000 రూపాయలు ఇద్దామనేటువంటి మాట చెప్పి మీ అందరికి ఇచ్చారా లేదా అనేటువంటి మాట అడుగుతా ఉన్నాను. ఇంత సాహసోపేతమైన నిర్ణయం చేయాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కుదిరింది. అది ఎందువలనంటే ఆర్థికంగా మన ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రభుత్వం దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నొల్లేసుకుని వెళ్ళిపోయారు. వేరే పథకాలకు ఇచ్చినటువంటి డబ్బును కూడా మనకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి జలజీవన్ మిషన్ లాంటి కార్యక్రమాల ద్వారా ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకుని మొత్తం డబ్బు పట్టుకెళ్ళిపోయి మనకు 0 చూపించినటువంటి సందర్భంలో కూడా మీకు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనమైన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే పూర్తిగా మంచానికి అతుక్కుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో వచ్చేటువంటి 5,000 రూపాయల్ని ఎకాయికి 15,000 రూపాయలకి పెంచినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వం. ఆ 15,000 రూపాయలు ఇవాళ వాళ్ళకి వస్తే ఇంతకుముందు ఎవరైనా కుటుంబాల్లో పిల్లల్ని కొంత భారంగా భావించి ఉండొచ్చు. మంచానికి అతుకుపోయారు, వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది, ఏముంది, మనం కూడా పేదరికంలో ఉన్నాం కదా అనేటువంటి భావన కొంతమంది ఉండొచ్చు. ఎప్పుడైతే 15,000 ఇచ్చామో వాళ్ళందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తున్నటువంటి సందర్భాన్ని నేను గమనించాను. కడుపు పెట్టి ఉంటుంది, దాంతోపాటు ఆర్థికమైన ఇబ్బంది ఉంటే ఇవ్వలేరు. కానీ మీ కడుపు తీపితో పాటు మరో పక్కన 15,000 వస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3,000 ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ని 6,000కి పెంచాం. ఇవన్నీ కూడా మన దగ్గర డబ్బుండి కాదు, డబ్బు లేకపోయినా చెప్పిన మాటని అమలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ కార్యక్రమాలన్నింటినీ చేపడుతున్నారనేటువంటి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. త్వరలోనే రాష్ట్రంలో 16,000 పైచీలకు టీచర్ల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. పేదవాడికి పట్టిన అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మీకు తెలియదు కాదు. మనలో చాలా మంది పనులకు బయటికి వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు పొద్దున్నే మనం ఇంట్లో వంట చేసుకుని ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. బయట కొనుక్కోవాలంటే మధ్యాహ్నం భోజనం కొనుక్కోవాలంటే 100 రూపాయలు 200 రూపాయలు, ఏ హోటల్కి వెళ్ళినా 50 రూపాయలకు తక్కువగా భోజనం లేదు. అలాంటి పేద వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రోజు కష్టపడుతూ పట్టెడు అన్నం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. వృద్ధులు కానీ యువకులు కానీ అందరూ ఏకోన్ముఖంగా నాకు సహకరించి నేను నెగ్గడానికి ప్రధాన కారకులయ్యారు. నన్ను ఎమ్మెల్యేగా మీరు నెగ్గిస్తారంటే ఎమ్మెల్యేగా నెగ్గించడమే కాదు బాబు, నిన్ను మంత్రిని చేస్తామని నన్ను మంత్రిని చేసినటువంటి ప్రాంతం నియోజకవర్గం. అందుకే మీ అందరికీ కూడా ఎప్పుడు ప్రపంచత భావంతో ఉంటాను. నేను తప్పనిసరిగా నిడదవోలు పట్టణానికి మంచి చేయడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. వారికి వెనకాలండి వారితో పాటు మన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి. అయితే వీటితో మాత్రమే ఈ 3 నెలల కాలంలో మొత్తం సమస్యలన్నింటినీ మేము తీర్చేసామనే మాట చెప్పడానికి మాత్రం నేను ముందుకు రావటం లేదు. ఎందువల్లంటే 3 నెలల్లో చేయగలిగేవి కొన్నే చేస్తాం, అవి ఎన్నికల్లో చెప్పిన మాటలను చేసాం. అయితే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇళ్ల విషయం కానీ, కిట్కో ఇళ్ళు కానివ్వండి, ఇతరత్ర ఇళ్ల విషయం కానివ్వండి,
డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇలాంటి తీరుగుడు లాంటి ప్రాంతంలో చాలా అధ్వానంగా ఉండేటువంటి పారిశుద్ధ్యం కానివ్వండి, వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇవి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చేపడతాం. మనం కొంచెం వెసులుబాటు చూసుకుని ఒకే కార్యక్రమాన్ని, అన్ని కార్యక్రమాలని ఒకే రోజు చేయలేం కనుక ఒక్కొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టి మీ అందరి ఆదరాభిమానాలని చూసుకునే విధంగా 100 రోజులైంది. మీరు ప్రజల మధ్యకి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సంతృప్తి స్థాయి ఏ రకంగా ఉందో తెలుసుకోండి. పూర్తి సంతృప్తి ఉంటుందని నేను అన్నాను, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కనుక. కాకపోతే 100 రోజుల సమయంలో ఈ ప్రభుత్వం బాగా చేసిందనేటువంటి మాట మీరు చెప్తున్నప్పుడు, ఆ మాట మేము వింటున్నప్పుడు మాకు లభించేటువంటి తృప్తి చాలా గొప్పగా ఉంటుంది.